హలో హాయ్ అండి అందరికీ. నేను మీ రేణుక. ఇది చికెన్ కరివేపాకు పచ్చడి అండి. ఎప్పుడు మనం గోంగూరతోనూ చిక్కుకూరతోనూ ఇలా చేసుకుంటూ ఉంటారు కదా, అలా కాకుండా పిల్లలు కరివేపాకు పెడితే తినరు కాబట్టి మనం ఇష్టంగా చికెన్తో చేసామనుకోండి. నాన్ వెజ్ అంటే చికెన్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు? దానివల్ల వాళ్ళు ఇష్టంగా తింటారు. అడిగి మరీ వేసి పెట్టమంటారండి మీరు పిల్లలు. చాలా చాలా టేస్టీగా హెల్తీగా చాలా బాగుందండి. చాలా బాగా కుదిరింది కూడాను. చాలా సింపుల్ క్వాంటిటీ, కొంచెం చేసి చూశాను, నాకైతే నచ్చింది. మీ అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలా బాగుందండి. ఆయిల్ ఎక్కువ వేసుకోకుండా చక్కగా నెయ్యి వేసుకుంటే సూపర్గా పిల్లలు ఇష్టంగా మిమ్మల్ని అడిగి మరి పెట్టించుకొని తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా కుదిరిందండి పచ్చడి కూడా. లీవ్స్ కూడా కరివేపాకుగా వేస్తే వాళ్ళు తినరు కాబట్టి చక్కగా ఆకులు కూడా ఎక్కడా లేదు. టేస్టీగా చాలా బాగుంది. మనం ఈ ప్రాసెస్లోకి వెళదామండి. ఎలా చేస్తాము ఏంటని వచ్చేసేయండి. చికెన్ అండి, ఒక 1 కేజీ చికెన్ వరకు తీసుకొని 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి చక్కగా వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించానండి. అలా ఉడికించిన దాన్ని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తక్కువగా వద్దండి, మరీ ఎక్కువగా కాకుండా చక్కగా చేసుకుంటే, ఫ్రై చేసుకుంటే ఈ లోపది ఫ్రై అవుతూ ఉంటుంది. కరివేపాకు నేను ఒక 2 గుప్పులు కరివేపాకు తీసుకున్నానండి. ఆ కరివేపాకుని మిక్సీ చేశాను. ఇది చేసిన దాన్ని పక్కన పెట్టి ఈ లోపు ఇది ఫ్రై అవ్వాలండి. మనకి చక్కగా ఇది మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇది తీసేద్దామండి, వేగిపోయాయి, పక్కకు తీసేద్దాం. ఇది తీసేసిన తర్వాత ఈ ఆయిల్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. 1 టీ స్పూన్ వేస్తున్నాను. ఇది కూడా చక్కగా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకొంచెం అవనిద్దామండి. ఫ్రై అయిన తర్వాత ఓకే అండి. దీనిలో మనం కరివేపాకు పౌడర్ వేద్దాం. ఈ కరివేపాకు పౌడర్ ఆయిల్ అంతా పీల్చేసుకుంటుందండి. ఇంకా మనం ఆయిల్ వేయొద్దు. ఆయిల్ ఎందుకు వేయొద్దు కూడా నేను చెప్తాను. మనకి చిన్నపిల్లలకి పెడతాం కాబట్టి ఇష్టంగా తినాలి అనుకున్నప్పుడు, వాళ్ళకి కళ్ళకి మంచిదని మనం అనిపించినప్పుడు ఆల్రెడీ ఆయిల్ చాలానే ఎక్కువే వేసామండి. ఇంకా తేలే వరకు అయితే కనుక అస్సలు వేయొద్దు. దీన్ని కొంచెం పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకుందాం. మనం ముందు ఫ్రై చేయలేదు కాబట్టి ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. దీనిలో కారం వేద్దాం. ఒక 3 టేబుల్ స్పూన్లు వేయండి. ఒక 3 టేబుల్ స్పూన్లు కారం వేయండి. ఇదంతా ఒకసారి కలిపేసుకుని దీనిలో 2 కరెక్ట్గా పడుతుందండి. 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ పడుతుంది. ఎందుకంటే నేను లాస్ట్లో దీనిలో యాడ్ చేశాను కాబట్టి మీరు ఇప్పుడు ముందే యాడ్ చేసేసుకోండి. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసిన చికెన్ ఉంది కదండి, దాన్ని మనం దీనిలో యాడ్ చేసుకొని కలుపుకోవాలి శుభ్రంగా. ఇది కలుపుకొని పక్క నుంచి ఒక 3 నిమ్మకాయలు తీసుకున్నానండి. నేను ఈ సైజు నిమ్మకాయలు 3 తీసుకున్నాను. దాని రసం ఇందులో కలిపేసానండి. కొంచెం తీయడం అవ్వలేదు. కరెక్ట్గా చిన్న సైజు నిమ్మకాయలు 3 పట్టినాయండి.
ఇదంతా ఒకసారి కలుపుకుందాం. నేను మీకు ఇంతకు ముందే చెప్పాను కదా 2 స్పూన్లు యాడ్ చేసుకోండి, నేను తర్వాత యాడ్ చేస్తానని చెప్పి. అదే సాల్ట్. అలాగే నేను ఆయిల్ ఎందుకు వేయొద్దన్నానంటేనండి, అలా అయిపోయింది కలిపేసి తీసేసుకొని చక్కగా ఒక దానిలో ఉంచుకోండి. పిల్లలమైనా పెద్దవాళ్ళమైనా ఆయిల్ ఎలాగో ఎక్కువ అయిందండి, ఆయిల్కి బదులు మనం నెయ్యి వేసుకొని తింటే వేడి వేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకొని